Hi students, welcome to our channel Easy Intermax. Today we will discuss the topic permutations and combinations exercise 60 Roman number 2. So first problem నుంచి discuss చేద్దాం. Find the number of ways of selecting 9 balls from 6 red balls, 5 white balls, 5 blue balls. If each selection contains of 3 balls of each color. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ సెలెక్ట్ చేయాలి. సో సెలెక్టింగ్ అనగానే మనం కాంబినేషన్స్ని యూజ్ చేసుకుంటాం. సో టోటల్గా మనం 9 బాల్స్ని అయితే సెలెక్ట్ చేయాలి. సో ఈ 9 బాల్స్లో మనకి ఇక్కడ 3 కలర్ బాల్స్ ఉన్నాయి. సో ఈ 3 కలర్స్లో నుంచి కంపల్సరీ మనకి త్రీ త్రీ బాల్స్ సెలెక్ట్ చేసుకోవాలి. సో అంటే 6 రెడ్స్ బాల్స్లో మనం 3 రెడ్ బాల్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ 5 వైట్ బాల్స్లో 3 వైట్ బాల్స్ని సెలెక్ట్ చేయాలి. అంటే ప్రతి కలర్ కూడా 3 బాల్స్ అనేవి ఉండాలి. సో మనకి ఇక్కడ 3 కలర్స్ ఉన్నాయి. సో 3 కలర్స్ నుంచి సో బ్లూ బాల్స్లో నుంచి కూడా మనం 3 కలర్స్ని 3 రెడ్ బాల్స్ని సెలెక్ట్ చేయాలి. టోటల్గా అయితే 9 బాల్స్. సో బై మల్టిప్లికేషన్ థీరం సో వీటిని మల్టిప్లై చేసినట్లయితే అదే మన ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ మనం సెలెక్ట్ చేయాలి. So solution, there are a total of సో టోటల్గా మనకి ఎన్ని బాల్స్ ఉన్నాయి? 6 రెడ్ బాల్స్, 5 వైట్ బాల్స్, అండ్ 5 బ్లూ బాల్స్. సో వీటిలో ఒక్కొక్క దాని నుంచి మనం 3 బాల్స్ని అయితే సెలెక్ట్ చేయాలి. సో 9 బాల్స్ హ్యావ్ టు selected in such way that each select consists of 3 balls of each color. సో ఈ 9 బాల్స్లో ఈచ్ కలర్ నుండి మనకి 3 కలర్స్ అయితే సెలెక్ట్ చేయాలి. సో 3 balls can be select from 6 red balls. సో 6 బాల్స్లో నుంచి 3 బాల్స్ని సెలెక్ట్ చేయాలి. సో 6 వేస్. సో నెక్స్ట్ అదేవిధంగా సిమిలర్లీ 3 balls can be selected from 5 white balls. In 5C3. సో 5 బాల్స్లో నుంచి 3 బాల్స్ సెలెక్ట్ చేయాలి. సో 3 balls can be selected from 5 blue balls. సో బ్లూ బాల్స్లో మనం 3 బాల్స్ని సెలెక్ట్ చేయాలి. సో 5C3. సో బై మల్టిప్లికేషన్ థీరం సో మల్టిప్లై చేద్దాం. సో బై ప్రిన్సిపల్ సో మల్టిప్లికేషన్ the required number of ways of selecting 9 balls
ఈక్వల్స్ టు సో 6c3 5c3 సో మళ్ళీ 5c3. సో మన ఫార్ములా అయితే ఐడియా ఉంది, ఎన్సిఆర్ ఫార్ములా. సో ఎన్సిఆర్ సో 6 ఇంటూ సో ఈ డినామినేటర్లో ఆర్ ఫ్యాక్టోరియల్. సో మళ్ళీ మనకి ఇక్కడ 6 మైనస్ 3 3 ఫ్యాక్టోరియల్. సో 3 ఫ్యాక్టోరియల్ రావడం కోసం సో మనం న్యూమరేటర్లో 5 4 3 ఫ్యాక్టోరియల్ వరకు ఎక్స్పాండ్ చేసుకుందాం. సో నెక్స్ట్ ఇది కూడా 5 ఫ్యాక్టోరియల్. సో ఇక్కడ డినామినేటర్లో 3 ఫ్యాక్టోరియల్ ఉంటుంది. సో మళ్ళీ ఇక్కడ 2 ఫ్యాక్టోరియల్. సో మనం 3 ఫ్యాక్టోరియల్ని క్యాన్సిల్ చేసుకుందాం. సో 5 4 3. నెక్స్ట్ సో సేమ్ 5 4 3 ఫ్యాక్టోరియల్. సో 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. సో 2 3 3 3 3 సో 3. సో ఈ మొత్తాన్ని కనుక మనం సింప్లిఫై చేసామంటే సో 20 ఇంటూ 10 ఇంటూ 10 సో 2000 వేస్ ద్వారా మనం 9 బాల్స్ని ఇక్కడ సెలెక్ట్ చేయొచ్చు. సో అర్థమైంది కదా. సో టోటల్ 9 బాల్స్ని సెలెక్ట్ చేయాలి. ప్రతి కలర్ అనేది మనకి 3 బాల్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ కలర్స్ నుంచి మనం సెలెక్ట్ చేసాం. సో నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం, డిటర్మైన్ ద నెంబర్ ఆఫ్ 5 కార్డ్స్ కాంబినేషన్ అవుట్ ఆఫ్ ఎ డెక్ ఆఫ్ 52 కార్డ్స్. సో 52 కార్డ్స్లో నుంచి మనం 5 కార్డ్స్ ఉండే కాంబినేషన్ని సెలెక్ట్ చేయాలి. దెర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ 1 యాస్ ఇన్ ఈచ్ కాంబినేషన్. సో ఈ 5 కార్డ్స్లో ఒక కార్డ్ మాత్రం కంపల్సరీ యాస్ అయి ఉండాలి అంటున్నారు. సో మనం ఇక్కడ మనకి 52 కార్డ్స్లో ఎన్ని యాస్ ఉంటాయి? 4 యాస్ అయితే ఉంటాయి కదా. సో దీన్ని మనం 4 యాసెస్ ఉంటాయి. సో 4 యాస్ తీసామంటే 52 కార్డ్స్లో మిగిలిన కార్డ్స్ 48 కార్డ్స్ ఉంటాయి. సో ఈ 4 కార్డ్స్లో నుంచి 1 యాస్ కార్డ్ని, సో 48 కార్డ్స్లో నుంచి సో 5 కార్డ్స్లో 1 కార్డ్ అయితే సెలెక్ట్ అయిపోయింది. సో మిగిలిన కార్డ్ 4. సో ఈ 4 కార్డ్స్లో నుంచి 1 కార్డ్ని సెలెక్ట్ చేస్తాం, 48 కార్డ్స్లో నుంచి 4 కార్డ్స్ని సెలెక్ట్ చేస్తాం. సో బై మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్ ఈ రెండింటిని మనం మల్టిప్లై చేసామంటే అదే మన ఆన్సర్ అవుతుంది. సో అర్థమైంది కదా. సో 4 యాస్ కార్డ్స్, సో మిగిలిన కార్డ్స్లో నుంచి మిగిలిన 4 కార్డ్స్. సో ఈ విధంగా మనం కాంబినేషన్ని సెలెక్ట్ చేస్తాం అన్నమాట. సో సొల్యూషన్, ఇన్ ఎ డెక్ ఆఫ్ 52 cards, there are 4 as. సో మనకి 4 as అయితే ఉంటాయి. సో దెన్ 1 as అవుట్ ఆఫ్ 4 కార్డ్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలి కదా. 4 కార్డ్స్లో 1 కార్డ్ని, 5 కార్డ్స్లో 1 కార్డ్ని. సో యాజ్ అవుట్ ఆఫ్ 4 cards can be selected in 4C1 ways. సో 1 కార్డ్ అయితే యాస్ అని మనకు అర్థమైంది. సో మళ్ళీ రిమైనింగ్ 4 కార్డ్స్ అయితే ఉన్నాయి కదా. సో 5 కార్డ్స్లో 1 కార్డ్ యాస్, సో రిమైనింగ్ 4 కార్డ్స్. సో రిమైనింగ్ 4 కార్డ్స్ can be selected out of the remaining 48 cards. కార్డ్స్లో నుంచి మళ్ళీ మనం 4 కార్డ్స్ని సెలెక్ట్ చేయాలి. సో 48 కార్డ్స్లో నుంచి 4 కార్డ్స్. సో 48 C4 వేస్ ద్వారా మనం దీన్ని సెలెక్ట్ చేస్తాం. సో దేర్ఫోర్ బై మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్ so the required number of 5 cards combination. So required number of 5 cards
combinations. So multiply. So 48C4 into 40C1. సో 48C4. సో ఇది ఎక్స్పాండ్ చేసి మనం ఇది మొత్తం సింప్లిఫై చేసామంటే మనకి ఆన్సర్ అయితే 7782. సో ఇదైతే ఆన్సర్ రావాలి. సో ఇది సింప్లిఫై చేస్తే ఈ ఆన్సర్ అయితే రావాలి. సో అర్థమైంది కదా. 4 యాస్ కార్డ్లో నుంచి 1 యాస్ కార్డ్స్ని, సో మిగిలిన కార్డ్స్లో నుంచి 4 మిగిలిన కార్డ్స్ని సో బై మల్టిప్లికేషన్ థీరం సో మల్టిప్లై చేసి ఫైండ్ అవుట్ చేద్దాం. సో నెక్స్ట్ third problem, in how many ways can one select a cricket team of 11? సో మనం ఇక్కడ క్రికెట్ టీమ్ని అయితే సెలెక్ట్ చేయాలి, 11 టీమ్ మెంబర్స్ని ఫ్రమ్ 17 ప్లేయర్స్. సో ఇందులో 17 ప్లేయర్స్ నుంచి మనం 11 ప్లేయర్స్ని అయితే సెలెక్ట్ చేయాలి. సో ఇక్కడ మనకు కండిషన్ ఇచ్చారు. ఏం కండిషన్? విచ్ ఓన్లీ 5 ప్లేయర్స్ కెన్ బి బౌల్. సో ఇందులో 5 ప్లేయర్స్ ఈ 11 టీమ్ మెంబర్స్లో మనకి 5 మెంబర్స్ అయితే బౌలర్స్ అయి ఉండాలి. ఇఫ్ ఈచ్ క్రికెట్ టీమ్ ఆఫ్ 11 మస్ట్ ఇంక్లూడ్ ఎగ్జాక్ట్లీ 4 బౌలర్స్. సో ఈ 17 ప్లేయర్స్లో ఓన్లీ మనకి ఇందులో ఎన్ని బౌలర్స్ ఉన్నారు? 5 బౌలర్స్ ఉన్నారు. విచ్ ఓన్లీ 5 బౌలర్స్. సో 17 ప్లేయర్స్లో 5 బౌలర్స్ ఉన్నారు. సో ఈ 11 టీమ్ మెంబర్స్లో అయితే 4 బౌలర్స్ అనేది కంపల్సరీ ఉండాలి అని అంటున్నారు. సో మనం ఇక్కడ 17 ప్లేయర్స్ నుంచి 17 ప్లేయర్స్లో 5 ప్లేయర్స్ అయితే బౌలర్స్. సో మిగిలిన వాళ్ళు బ్యాట్స్మెన్స్ అనుకుందాం. సో 11 ప్లేయర్స్ని మనం ఈ 11 ప్లేయర్స్లో 4 అయితే బౌలర్స్ ఉండాలి. సో మిగిలింది ఎవరైనా ఉండొచ్చు. సో ఈ కండిషన్ అయితే ఇచ్చారు. సో మనం ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని సింప్లిఫై చేద్దాం. అవుట్ ఆఫ్ ఏ టోటల్ ఆఫ్ 17 ప్లేయర్స్. సో ఈ 17 ప్లేయర్స్లో అయితే మనకి 5 బౌలర్స్ అయితే ఉన్నారు. సో 17 players, the number of bowlers are ఈ 5 బౌలర్స్లో నుంచి మనం 4 బౌలర్స్ని సెలెక్ట్ చేయాలి. ఆర్ 5. ఏ టీమ్ కంటైన్స్ 11 players. క్రికెట్ టీమ్ of 11 players is to be selected in such a way that there are exactly 4 bowlers. So 4 bowlers అయితే కంపల్సరీ ఉండాలి. So 4 bowlers can be selected only from 5 bowlers. 4 bowlers can be selected only from, so 5 bowlersలో నుంచి మనం సెలెక్ట్ చేయాలి. From 5 bowlers in, సో 5 ప్లేయర్స్లో నుంచి 4 ప్లేయర్స్ 5C4 వే. సో నెక్స్ట్ రిమైనింగ్ ప్లేయర్స్ అయితే ఉన్నారు కదా 11 ప్లేయర్స్లో. సో 11 ప్లేయర్స్లో 7 ప్లేయర్స్ని సెలెక్ట్ చేయాలి. సో నౌ సో 17లో 5 ప్లేయర్స్ అయితే మనం సెలెక్ట్ చేసి 17లో 5 బౌలర్స్ని సెలెక్ట్ చేసేసాం. సో 17లో ఇప్పుడు మనకి ఇక్కడ మిగిలింది 12 ప్లేయర్స్ మిగిలారు కదా. సో నౌ ద రిమైనింగ్ 7 players can be selected from
రిమైనింగ్ 12 ప్లేయర్స్. సో 5 ప్లేయర్స్ తీసేస్తే సో మనకి ఇక్కడ రిమైనింగ్గా 12 ప్లేయర్సే మిగిలారు. సో సెలెక్టెడ్ ఫ్రమ్ ద రిమైనింగ్ 12 ప్లేయర్స్ ఇన్. సో 12 ప్లేయర్స్లో నుంచి మనం 7 ప్లేయర్స్ని సెలెక్ట్ చేయాలి. సో 12C 7 వేస్ ద్వారా మనం సెలెక్ట్ చేస్తున్నాం. సో బై మల్టిప్లికేషన్ థీరం సో బౌలర్స్ సో ఈ ప్లేయర్స్ మల్టిప్లై చేయాలి. సో బై మల్టిప్లికేషన్ the required number of ways equals to 5C4 into 12C7. సో ఈ మొత్తాన్ని కనుక మనం సింప్లిఫై చేసామంటే 3960 అయితే ఆన్సర్ రావాలి. సో అర్థమైంది కదా. సో 11 టీమ్ మెంబర్స్ని ఏ విధంగా సెలెక్ట్ చేయాలి. సో 17 ప్లేయర్స్లో అయితే 5 ప్లేయర్స్ వచ్చి బౌలర్స్ ఉన్నారు. సో ఈ 5 బౌలర్స్ నుంచి మనం 4 బౌలర్స్ని సెలెక్ట్ చేయాలి. సో 11 ప్లేయర్స్లో మస్ట్గా 4 బౌలర్స్ అనేవాళ్ళు ఉండాలి. సో ఈ 17 ప్లేయర్స్లో 5 బౌలర్స్ని కనుక మనం లెస్ చేస్తే సో మిగిలిన ప్లేయర్స్ నుంచి మిగిలిన టీమ్ మెంబర్స్ని సెలెక్ట్ చేయాలి. సో 12C7. సో ఈ విధంగా అయితే సెలెక్ట్ చేసి మల్టిప్లికేషన్ థీరం ప్రకారం మల్టిప్లై చేసాం. సో నెక్స్ట్ సో ఫోర్త్ ప్రాబ్లం. ఏ బ్యాగ్ కంటైన్ 5 black and 6 red balls. Determine the number of ways in which 2 black and 3 red balls can be selected. సో మనం ఇక్కడ ఒక బ్యాగ్లో 5 balls అండ్ 6 balls అయితే ఉన్నాయి. సో ఇందులో మనం 2 blacks అండ్ 3 red ballsని సెలెక్ట్ చేయాలి. సో 5 balls నుంచి మనం 5 బ్లాక్ బాల్స్లో నుంచి 2 balsని సెలెక్ట్ చేయాలి. సో 5C4. సో మళ్ళీ 6 రెడ్ బాల్స్లో నుంచి 3 రెడ్ బాల్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో టోటల్గా సో ఈ రెండింటిని మల్టిప్లై చేసామంటే మనం ఇన్ని వేస్ ద్వారా మనం ఇన్ని సెలెక్ట్ చేయొచ్చు. సో ఇదన్నమాట. సో ఈ సింప్లిఫై చేసామంటే ఇదే మన ఆన్సర్ అవుతుంది. సో సొల్యూషన్ స్టెప్ బై స్టెప్ రాసుకుందాం. The number of ways of selecting 2 balls, 2 black balls out of 5 balls. సో 5C2 2 balsని మనం సెలెక్ట్ చేయాలి. సో ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ సో మనం రెడ్ బాల్స్ని 3 సెలెక్ట్ చేయాలి. సో 3 రెడ్ బాల్స్ అవుట్ ఆఫ్ 6 రెడ్ బాల్స్ సో 6 balsలో నుంచి 3 balsని సెలెక్ట్ చేయాలి. సో therefore by the multiplication theorem principle the required number of ways equals to సో 5C2 into 6C3. సో మనం ఇది సింప్లిఫై చేసామంటే 200. సో 200 అయితే సో అర్థమైంది కదా ఏ విధంగా సెలెక్ట్ చేసాము.
So next, fifth problem. In how many ways can be student choose a program of 5 courses of 9 courses? సో 9 కోర్స్లో నుంచి స్టూడెంట్ 5 కోర్స్ని అయితే సెలెక్ట్ చేయాలి. సో 2 స్పెసిఫిక్ కోర్సెస్ ఆర్ కంపల్సరీ ఫర్ ఎవ్రీ స్టూడెంట్. సో ఇందులో 9 కోర్సెస్లో అయితే ప్రతి స్టూడెంట్ కంపల్సరీగా 2 అయితే ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయి ఉంది. సో ఈ 5 కోర్సెస్లో 2 అయితే ఆల్రెడీ సెలెక్ట్ అయింది. సో మిగిలిన దానిలో నుంచి మనం మిగిలిన కోర్సెస్ని సెలెక్ట్ చేయాలి. సో 9 కోర్సెస్లో ఆల్రెడీ మనకి 2 కోర్సెస్ అయితే సెలెక్ట్ అయిపోయాయి. సో 9లో 2, సో లెస్ చేసామంటే 7 కోర్సెస్ అయితే ఉన్నాయి. సో 5 కోర్స్లో కూడా మళ్ళీ 2 కోర్సెస్ అనేది కన్ఫర్మ్ అయిపోయింది. సో మిగిలిన 3 కోర్సెస్ని మనం ఈ 7 కోర్సెస్ నుంచి సెలెక్ట్ చేయాలి. సో 7C3. సో దీన్ని సింప్లిఫై చేసామంటే మన ఆన్సర్ ఇదే అవుతుంది. సో అర్థమైంది కదా. సో ఇచ్చిన కండిషన్ ప్రకారం సో 9లో ఆల్రెడీ 2 కోర్సెస్ అనేది ప్రతి స్టూడెంట్కి ఫిక్స్ అయిపోయింది. సో ప్రతి స్టూడెంట్ అనేది 5 కోర్సెస్ని సెలెక్ట్ చేసుకోవాలి. 5 కోర్సెస్లో కూడా మళ్ళీ 2 కోర్సెస్ సెలెక్ట్ అయిపోయాయి. సో 5లో కూడా మళ్ళీ మనం 2 లెస్ చేసామంటే 3 కోర్సెస్. సో మిగిలిన 7 కోర్సెస్ నుంచి మిగిలిన 3 కోర్సెస్ని 7 కోర్సెస్ నుంచి 3 కోర్సెస్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో 7C3 సెలెక్ట్ చేయడం అంటే కాంబినేషన్స్ని యూజ్ చేస్తాం కదా. సో ఈ విధంగా అయితే సెలెక్ట్ చేయాలి. సో అర్థమైంది కదా. సొల్యూషన్. There are 9 courses available out of which 2 specific కోర్సెస్ ఆర్ కంపల్సరీ. సో ఇందులో అయితే 2 కంపల్సరీ అని మనకి అర్థమైంది. సో 2 ఆర్ కంపల్సరీ ఫర్ ఎవ్రీ స్టూడెంట్. Therefore, every student has to choose 3 courses out of the remaining 7 courses. This can be done in సో 7 కోర్సెస్లో నుంచి 3 కోర్సెస్. సో 7C3 ways. సో ద రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ ways 7C3. సో 7C3ని కనుక సింప్లిఫై చేశారంటే 35 ఆన్సర్. సో అర్థమైంది కదా ఏ విధంగా సింప్లిఫై చేసాము. సో ఇన్ దిస్ వీడియో we solved the problems రోమన్ నెంబర్ 260 ఎక్సర్సైజ్లోని రోమన్ నెంబర్ 2లో ఫస్ట్ 5 ప్రాబ్లమ్స్ని సింప్లిఫై చేసాం. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ ఇన్ కమెంట్స్. ఇఫ్ యూ లైక్ ద కంటెంట్, లైక్, షేర్, subscribe to our channel Easy Inter Max. Thank you.